దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో ప్రభు ఇచ్చిన చక్కనైన సమయం కొరకు దేవుని నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చిన మరొక చక్కనైన పునరుద్ధాన దినమును బట్టి దేవుని నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. సంగమునకును లాగునుని స్నేహితులకును చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కువ కాల శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. మనమందరము కూడా తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ఉదయకాలపు ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కనైన ఈ సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థనా పూర్వకంగా మనము సిద్ధపడదాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమ గల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మీకు వందనాలు. జీవం కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కృపను బట్టి మాకిచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క ప్రభువా నాయన తండ్రి, ఉదయకాల ఆరాధన ఇటు రీతిగా లైవ్ లో మేము జరిపించుకోవటానికి మాకిచ్చినటువంటి నీ యొక్క కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీవెన కొరకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా దేవా, మీరే మమ్మలను జ్ఞాపకము చేసుకొని మీ యొక్క కృప తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. మా మందిరములలో ఆరాధన జరుగుక దేవా, ఈ యొక్క తండ్రి నాయన మా గృహములలో ఇటు రీతిగా మేము ఆరాధన జరిగించుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ లో ఆరాధన జరిగించుకుంటుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి. కరోనా వ్యాధిని బట్టి వచ్చినటువంటి యొక్క పరిస్థితులు ప్రభువా, మీరే దేశంలో నాయన ప్రపంచంలో ఉండేటటువంటి వ్యాధిని మీరు కట్టడి చేసి మార్చి మలిచి నీ యందు స్థిరపరిచి నీ కృప చేత ప్రభువా మీరు నింపి నడిపించమని దయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క సహాయము, మీ యొక్క కృప, మీ యొక్క దీవెన నీ నామము పేరిట జరుగు ప్రతి ఆరాధనలో నీ సేవకులపై మీ ఆత్మాభిషేకం ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మా పరిశుద్ధ ఆరాధనను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పాటలలో మీరుండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి. ప్రభువా, వాక్యంలో మీరుండండి. మాతో మాట్లాడి హెచ్చరించి ఆదరించి బలపరిచి నడిపించమని ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యమును బట్టి మేము బలమొంది, మీ వాక్యమును బట్టి ప్రభువా నాయన తండ్రి, నీలో మేము శక్తిమంతులమై ప్రభువా విశ్వాసమందు స్థిరులమై గొప్ప కార్యములు మేము చూచుటకు మమ్మలను బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో తండ్రి నాయన ఆది నుండి అంతము వరకు మీరు తోడుగా ఉండి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. ఆ సంఘము ప్రభువా వారి వారి గృహములలో ఉంటుండగా వారందరూ ఏకీభవించుటకు సహాయము దయచేసి నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాయన తండ్రి ఆరాధనలో తండ్రి నాయన ప్రతి గృహము మీ యొక్క ఆరాధనకు ప్రభువా నాయన తండ్రి ఆయన తండ్రి మరి ఏర్పాటు చేయబడి ఉంటున్నది. మీరే సిద్ధపరిచి స్థిరపరిచి ఆయన ఆది నుండి అంతము వరకు మీ ఆత్మనీటిలో జరిగించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరూ దేవుని నామమును స్తుతించుటకు పితృ పుత్ర శుద్ధాత్మలై అనే స్తుతి సంకీర్తన మనము కలిసి పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. పితృ
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి దేవుని నామమును స్తుతించుటకు 59వ పాటను మనము పాడుచు దేవుని నామమును కనపరుద్దాం. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకంలో నుండి 59వ పాటను పాడుచు దేవుని నామమును కనపరుద్దాం. 59వ పాటను మనము పాడుచు దేవుని నామమును కనపరుద్దాం. ఎంత రుచి అయ్యా మా దోషములను హరించి మోక్షని వసులుగా చేయుటకు బసుర ప్రకాశమైన యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా వేడుకల రగగూడి నిన్ను గొని యాడువారికి దేవ వేడుకల రగగూడి నిన్ను గొని యాడువారికి ఎంతో కీడు చేసిన పాడు వైరిని గొడుగొడనంగవాని తడనము చేసి యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా పాపములు హారింపనీవే రాకుమాకయ్యా దేవ పాపములు హారింపనీవే రాకుమాకయ్యా నీ దాపు చేరిన వారి కందరి కాపుదలు బాపినిచ్చ కాపుగతి చూపినావు యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే మమ్ము పాక్షముగా రక్షించు మోక్షసు రక్షణకు దీక్షగోని దీక్షితులమైన మాకు యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా అందమగుని మందిరమున
ముందుగా మేము దేవాంగమగుని మందిరమున ముందుగా మేము నీ సుందర కరుణామృతము మా నిందములయందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగునే మనకి తెలిసినటువంటి పాటను 140వ పాటను నడిపించు నానావా నడి సంద్రమున దేవా అనే పాటను మనమందరం కలిసి పాడుచు దేవుని నామమును మనము గనపరుద్దాం. దేవుడు మనకి ఇచ్చిన చక్కనైన ఈ సమయంలో ప్రతి ఒక్కరమును పాటను పాడుచు దేవుని నామాన్ని గనపరుద్దాం. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా రావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజేయు నా పడవా నడిపించు నానావా ఆత్మార్పణ చేయకై ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడిన బలలు నడిపించు నానావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించు నానావా
బ్రతుకు లోపించని ఆత్మనగా యోగేశ జేయుమయా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమను పాడుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణాంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతున్ నడిపించు నానావా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే 105వ పాటను మనము పాడుచు దేవుని నామమును మనము మహిమ పరుద్దాం. 105వ పాటను ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం అనే పాటను మనము పాడుచు దేవుని నామమును మనము మహిమ పరుద్దాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కనైన సమయంలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనివిగా. ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనివిగా. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. రాజ్యములపై రాజములు జనములపై జనములు రాజ్యములపై రాజములు జనములపై జనములు ఎటు చూచిన మరణముల్ ఎటు కేగిన యుద్ధముల్ ఎటు చూచిన మరణముల్ ఎటు కేగిన యుద్ధముల్. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుందే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుందే. విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. మేఘములపై యేసురాజు అతి శీఘ్రమే వచ్చును. మేఘములపై యేసురాజు అతి శీఘ్రమే వచ్చును.
సియోను గీతముల్ విన్నవారు వెళ్ళెదరు. సియోను గీతముల్ విన్నవారు వెళ్ళెదరు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, విశ్వాసుడా స్థిరపడు. క్రైస్తవుడా మేలుకో, విశ్వాసుడా స్థిరపడు. ఆలస్యము చేయకు, ఆత్మయందు బలపడు. ఆలస్యము చేయకు, ఆత్మయందు బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. దేశమంతా క్షామమే, జగమంతా శాంతియే. దేశమంతా క్షామమే, జగమంతా శాంతియే. శ్రమకాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. శ్రమకాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరమును తలలు వంచుకొని దేవుని నామాన్ని మనము మహిమ పరుద్దాం. దేవుని నామాన్ని మనము గనుపరుద్దాం. స్తుతి ఘనత మహిమ ప్రభావములు పొందగోరు దేవునికి మనము స్తోత్రము చెల్లిద్దాం. సర్వోన్నతుడైన దేవాది దేవుని నామమును గనుపరుస్తూ, ప్రభునామమును మనము స్తుతిస్తూ మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. స్తుతి ప్రార్థన, స్తుతి ఆరాధన మనం చేసుకుందాం. స్తుతి ఆరాధన దేవునామాన్ని గనుపరుస్తూ వీటిలో స్తుతి ఆరాధనలో నడిపిస్తుంటుండగా నడిపిస్తుంటుండగా మనమందరమును కూడా ప్రభు సన్నిధిని సన్మానిస్తూ ప్రభునామమును గనుపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనమందరము ఈ సమయాన్ని దేవునికి ఇచ్చి మనమందరం ఎక్కడున్నామో గృహంలో అక్కడ దేవునికి చేతులెత్తు మనం దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ మీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా మీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, మహిమగల రాజా. స్తోత్రాలు కూడా మీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా మీకే వందనాలు, మహిమగల రాజా. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు ప్రభువా. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. కలుములతో వ్రాయగలిగిన అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతులు చేర్చుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా వందనాలు, 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 వందనాలు. స్తోత్రం.
కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆరాధింతును, హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఆరాధింతును, స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధ ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. స్తోత్రం, స్తోత్రం. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, స్తోత్రం. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా స్తోత్రం నాయన. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, ఆరాధింతును, దేవా స్తోత్రం. ఆరాధింతును, దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. సేరుబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. దేవానికి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరుబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, ఆరాధింతును,
కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. దేవుని నామమునకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమందరము తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావములు పొందగోరు దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. సర్వోన్నతుడైన దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా ముఖ్య వందనాలు. స్తోత్రులకు పాత్రుడా స్తోత్రాలు కూడా ముఖ్య వందనాలు. మహిమ రాజ్యా ముఖ్య వందనాలు ప్రభా. ఆశ్చర్యకుడా ఆలోచనకర్త తండ్రి మహోన్నతుడా ముఖ్య వందనాలు ప్రభా. తండ్రి నిత్యము వెలుగులతో కొనియాడబడుచున్న మా తండ్రి మీకు వందనాలు యేసయ్యా. తండ్రి యెహోవా రాఫా మీకు వందనాలు, యెహోవా షమ్మా మీకు వందనాలు, యెహోవా నిస్సీ మీకు వందనాలు, తండ్రి యెహోవా షాలోమ్ మీకు వందనాలు ప్రభా. తండ్రి మహిమ రాజ్యా మీకు వందనాలు. నానుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 ప్రభా. తండ్రి ఎక్కడి దగ్గర కూడుంటారో మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు ప్రభా. తండ్రి స్తోత్రం తండ్రి. దేవా గడిచిన కాలం అంతా నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడి యేసయ్యా మీ రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచి ఉంటున్నారు దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన యేసయ్యా. దేవా నాయన ప్రభా మేము పాటి వారం ప్రభా తండ్రి తండ్రి ఎందుకు నా పనికి రాని వంటి వారం ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి మీ కృప చేత నాయన ప్రభా మమ్మల్ని రక్షించిన దానం బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి తండ్రి మీరు మా కొరకు నాయన ప్రాణం పెట్టున్నారు దేవుడు నాయన ప్రభా. మీరు మేము మార్గము సత్యము జీవము అంటున్నావు తండ్రి యేసయ్యా. దేవా మీకు వందనాలు స్తోత్రం ప్రభా. తండ్రి ఇప్పటి వరకు నాయన పాటలు మీరు మేము పొందిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. దేవా ప్రభా యేసయ్యా మా జీవితంలో మా అందరి జీవితంలో మీరు ఎన్నో మేలు ఆశ్చర్యకారణము చేస్తున్నారు దేవా మీకు వందనాలు స్తోత్రంలో మా సంఘం పట్ల తండ్రి మా బంధుమిత్రుల పట్ల తండ్రి ఇక్కడ ఇంకా ఎక్కడైతే ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా యేసయ్యా. దేవా నాయన ప్రభా దేవా నాయన ప్రభా ఈ పరిస్థితులు మీకు తెలుసు నాయన ప్రభా. నేను ఈ కరోనా వైరస్ వల్ల నాయన ప్రభా ఇది నేను ఆన్లైన్లో లైవ్గా నాయన ప్రభా మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. ఈ సమయాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం దేవా తండ్రి. ఇలుగా నాయన ప్రభా ఎంతమంది నాయన ప్రభా దేవ శాఖలు తండ్రి ఇలుగా లైవ్లో నాయన ప్రభా ఇస్తుండగా నాయన ప్రభా తండ్రి అన్యులు నాయన ప్రభా అది వీరి నాయన ప్రభా వాళ్ళు మనసులు మార్చుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. ఇస్తానైనా మంచి దినాల్లో నాయన ప్రభా తండ్రి ఎప్పుడేమవుతుందో మాకైతే తెలియదు నాయన ప్రభా. తను కేవలం నాయన ప్రభా మీ యొక్క కృప చేత నాయన ప్రభా బ్రతుకుతున్నాం ప్రభా. తను మీరే సహాయం చేయండి ప్రభా. ఈ వైరస్ వల్ల నాయన ప్రభా తండ్రి ఎంతో మంది నాయన ప్రభా తను నష్టపోయింటున్నారు ప్రభా. ఎన్నో కుటుంబాలు నాయన ప్రభా నష్టపోయింటున్నాను ప్రభా. ఈ లోకంకి ఎంతో నాయన ప్రభా నష్టం కలిగి ఉంటున్నాను ప్రభా తండ్రి. దేవా నాయన ప్రభా ఈ వైరస్ని మీరు తీసివేస్తారు నమ్ముచున్నాం ప్రభా యేసయ్యా. తండ్రి నాయన ప్రభా మీరు నాయన ప్రభా 2000 సంవత్సరం క్రితం నాయన మరణమైన మూలను మీరు వేచున్నారు ప్రభా యేసయ్యా. తండ్రి మరణమే మీరు నేను జయించున్నారు ప్రభా యేసయ్యా. అలాంటిది నాయన ప్రభా ఇవేమి కాదు నాయన ప్రభా యేసయ్యా. తండ్రి నాయన దేవా మీరే సహాయం చేస్తారు. మీ కృప మా అందరిపైన ఉంటుంది నమ్ముచున్నాం ప్రభా యేసయ్యా. మీరే సహాయం చేస్తారు నమ్ముచున్నాం తండ్రి నాయన ప్రభా. ఎవరైతే అవస్థలు ఉన్నారో మీ సహాయం చేయని అంతమంది పేదవాళ్ళు నాయన ప్రభా ఆహారం లేక నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా సరైన నాయన ప్రభా తిండి లేక నాయన ఉంటున్నా తండ్రి. ఈ సమయంలో ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా యేసయ్యా. తండ్రి అలాగనే నాయన గవర్నమెంట్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా యేసయ్యా. గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ డాక్టర్స్ వీళ్ళందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్స్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని నాయన ప్రభా ఇతరులకు నాయన ప్రభా స్వస్థపరిచి నాయన ప్రభా మీరే ఆ వైరస్ని స్ప్రెడ్ అవ్వకుండా సహాయం చేయండి ప్రభా యేసయ్యా. వాళ్ళకి తగిన జ్ఞానం దయచేయండి ప్రభా యేసయ్యా.
మనుషులు కూడా ప్రభా ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా నన్ను ప్రభా మేము ఆరాధించి వారం ఉన్నట్లు సాయం చేయండి ప్రభా యేసయ్య. తండ్రి మేము మీ వాక్యానుసారంగా తండ్రి నడిచే వారం ఉన్నట్లు సాయం చేయండి తండ్రి. అలాగని ఈ ఆదివారం నాన్న ప్రభా సబ్బాతు దినంలో నాన్న ప్రభా తండ్రి మేము అందరం ఇక్కడ కూడి నాన్న ప్రభా యేసయ్య తండ్రి మేము స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. దేవశాఖను మీరు సిలుచాలకు మరుగుపరచండి ప్రభా. తన ద్వారా మీరు మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా యేసయ్య తండ్రి. సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కూడికంతట్లో ఆది నుంచి అంత వరకు మీరే ఘనత మహిమ ప్రభావాన్ని ఒక్కరికి అర్పించుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనం చదువుకుందాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మరి కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనము చదువుకుంటూ ప్రభు నామమును మనము మహిమ పరుద్దాం. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మరి అందరము కలిసి మరి చదువుదామండి. సంఘముగా అందరము లేము కనుక అందరం కలిసి మనమందరము చదువుచు ప్రభునామమును కనపరుద్దాం. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 139వ సంకీర్తన దయచేసి గమనించండి. 139వ సంకీర్తన మొదటి 12 వచనములు 1వ వచనం నుండి 12వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. రీడర్స్ రెస్పాన్స్ రీడింగ్ బుక్ ఆఫ్ సైన్స్ 139th చాప్టర్ 1 to 12th వర్స్ మనం చదువుకుందాం. ప్రభునామమును గనపరుస్తూ దేవుని వాక్యముని రీతిగా మనం చదువుచు ప్రభునామమును గనపరుద్దాం. అందరం కలిసి మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనును నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభు మనకిచ్చిన మరి ఈ యొక్క మంచి తరుణంలో దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. నేటి సమయమునకు ఏర్పరచబడినటువంటి దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి ఈ సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. Today's scripture portion reading book of according to Gospel St. John 20th chapter 26 to 29th verse. Pastor గారు చదివి వినిపిస్తారు.
నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29వ వచనాంతరం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వరకు. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తలలు వంచుకున్నట్లయితే మనము ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కనైనటువంటి ఈ సమయము, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణము. ఈ యొక్క తరుణంలో కొద్ది దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపును దేవుడు మనకు దయచేయలాగున, పరిశుద్ధాత్మ దీవెన దేవుడు మనకు దయచేయలాగున, దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి తండ్రి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మా మధ్యలో మీరున్నారు, మా గృహములలో మీరున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా యేసయ్యా, మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ఈ రీతిగా ఆరాధన జరిగించుకోవటానికి తండ్రి మాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి అవకాశం లేనటువంటి ఇంకను అనేక మంది ఉన్నారు. వారికి నేను ఈ యొక్క అవకాశాన్ని కల్పించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపు కలుగు చేయమని యేసునామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ నా యొక్క శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కనైనటువంటి సమయంలో, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణములో మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రభు నామమును మనము స్తుతిద్దాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కనైనటువంటి ఈ యొక్క సమయం, మరి ఇక ఆదివార దినమందు పునరుద్ధాన దినము, ఈస్టర్ సండే జరిగించుకున్న తర్వాత మరలా మనము శుక్రవార దినమందు ఇటు రీతిగా కలవటానికి ప్రభు కృప చూపించారు. మరి ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క మరి పునరుద్ధాన దినములో దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశము, దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం ఇది. ఇంతవరకు పాటలలో దేవుడు మహిమ పొంది ఉన్నాడు. కొద్ది దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో దేవుని యొక్క వాక్యము మనలను ఆదరిస్తుంటున్నది. దేవుని యొక్క వాక్యము మనను సేదతీరుస్తుంటున్నది. మన బాధలో మనకు నెమ్మది కలిగించేది దేవుని యొక్క వాక్యం. మరి ఈ యొక్క మరి లెంట్ డేస్, అలాగే మరి గుడ్ ఫ్రైడే ఆరాధన, మరి ఈస్టర్ ఆరాధన, వీటన్నిటిని జరిపించుకోవటానికి ప్రభు కృప చూపించారు. మనము మన ఆత్మీయమైనటువంటి జీవితాలు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను
మనము పొందామని నమ్ముతుంటున్నాం. ఈ కరోనా వైరస్ని బట్టి, ఈ వ్యాధి సోకుట ద్వారా, ఇది ప్రబలమవుట ద్వారా మరి మనము మన గృహాలలో ఉండిపోవటానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం, వీటికి మనము కట్టుబడి ఉండాలి. అలాగే దీనిని మనము ఎంత జాగ్రత్తగా మన గృహములలో ఉండి మనము పాటిస్తే ఇది మన దగ్గరకు రాకుండా అది ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి మనకు ఈ మధ్యకాలం అంతా కూడా మనము తెలుసుకున్నాం. మరి ఈ మధ్యకాలం మనందరికీ తెలుసుకున్నటువంటి విషయాలు ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇంకను ప్రార్థించేటటువంటి వారుగా, ఇంకను ప్రభునామాన్ని మహిమపరిచే వారలముగా, ఇంకను ప్రభునామాన్ని గనుపరిచే వారలంగా మొరుపెట్టే క్రైస్తవులుగా మార్చబడాలి. మన ప్రార్థన ప్రపంచ దేశాలకు ప్రభు యొక్క కార్యము జరిగించేలాగా ఈరోజు ఇంకను మనము బలమొందాలని ప్రభు పేరట మీ అందరికీ మరి నేను నా యొక్క శుభములను తెలియజేస్తుంటున్నాను. ధైర్యము వహిస్తూ ఒకరికొకరు మరి ప్రభువులో ఉంటూ ఒకరి యందు ఒకరు ప్రభువునందు స్థిరపరచబడుతూ ప్రభువులో అంటుకట్టబడి ప్రభువులో వేరుపారేటటువంటి వారులుగా ఉండటానికి ఈరోజు మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయంలో కొద్ది దేవుని మాటలను ధ్యానం చేద్దాం. గత వారము మనము నేర్చుకున్నాం, యేసయ్య మరి సమాధిలో లేడు, రాయి తొలగింపబడ్డాది. ఎందుకంటే ఆయన సజీవుడిగా వచ్చి ఉంటున్నాడు. ఆయన సజీవుడిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మనం చూస్తూ ఉంటున్నాం. సజీవుడైనటువంటి వారిని మనము మృతులలో వెతకటానికి లేదు. అక్కడ ఆ దినమందు ప్రభు మరి మాట్లాడినప్పుడు, ఆ దినమందు ప్రభు చెప్పినట్టు రీతిగాని ఆయన లేపబడటం, మొట్టమొదట మరి మరియా అక్కడికి వెళ్ళటం జరిగింది. యేసు ప్రభువును ప్రేమించినటువంటి మరియమ్మ, ఈ యొక్క మగ్దలేని మరియ మొట్టమొదట వెళ్ళి ప్రభువును ఆరాధించింది, ఏడ్చింది, దుఃఖపడింది. దుఃఖపడి అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అనుకుంది. మరి ఇందులో మరి చదవబడిన ఈ మాటలను జాగ్రత్తగా గమనిస్తే 20వ అధ్యాయం అంతా కూడా, 21వ అధ్యాయం అంతా కూడా ప్రభు పునరుద్ధానుడైన తరువాత జరిగినటువంటి సంఘటనలు మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. ప్రభు పునరుద్ధానుడైన తరువాత జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితులు, కొన్ని ఆ పరిస్థితులను మనము నేర్చుకుందాం. జరిగినటువంటి సంఘటనలు, క్రైస్తవ విశ్వాస జీవితం ఏ రీతిగా ఈరోజు ఉంటున్నదో, ఈరోజు విశ్వాసమైనటువంటి జీవితంలో కలిగేటటువంటి పరిస్థితులను ఈరోజు మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయం మరి మంచి తరుణమని నేను నమ్ముచు దేవుని నామాన్ని మహిమపరుస్తుంటున్నాను. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో తోమా గారిని గురించి మనం చదివాం. మరి ఆ దినమందు మరియమ్మ గారు యేసు ప్రభు వారి యొక్క స్వరమును విన్నదామె. మరియా అని ఆ మాట అనిన వెంటనే రబ్బూని అని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన యొక్క స్వరమును గుర్తుపట్టి ఆయనను ఎంతగా ప్రేమించిందో ఆయనను మరిచిపోలేనటువంటి మరియను మనం చూస్తూ ఉంటున్నాం. మరియమ్మ గారు మరి మగ్దలేని మరియామే. ఈ మగ్దలేని మరియా మరి ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కనైనటువంటి మాటలను మనము చూసాం. గత వారము కూడా 7 దయ్యములు పట్టినటువంటి ఆమె స్వస్థత పొందినటువంటి ఆ పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. 7 దయ్యములు పట్టగా ప్రభు స్వస్థపరచగా తన జీవిత కాలం అంతా కూడా ప్రభు యొక్క స్వర్తమానము ప్రకటించడానికి, ప్రభు యొక్క స్వార్థ ప్రకటించడానికి తను తాను సమర్పించుకొని ఒక సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మరియను చూస్తూ ఉంటున్నాం. బ్రతికిన కాలం అంతా ఆమె యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థను ప్రకటించి ప్రభునామాన్ని మహిమపరిచింది. ఆమె శిష్యుల దగ్గరకు మొట్టమొదటి వెళ్ళి చెప్పింది ఆమె, అనేకులకు చెప్పింది ఆమె, యేసు సమాధిలో లేడు, ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మరణించి ఆయన తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉంటున్నాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. నేను లేపబడతాను, వెళ్తాను ఆయన రాజ్యానికి అనేటటువంటి దృఢ నిశ్చయతతో ఈరోజు మనం ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎంతవరకు మన ఆత్మీయమైన జీవితం, అదే దినమందు ఆ సాయంకాల సమయమందు పరిస్థితులను మనం ఆలోచన చేద్దాం.
యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దినమందు సాయంత్రకాల సమయంలో అక్కడ మనం చూడగలుగుతాం 20వ అధ్యాయం 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానమగును గాకని కలుగును గాకని వారితో చెప్పాను. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వారు భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మనము కరోనాకు భయపడుతున్నాం, మన గృహాల్లో మనం ఉంటున్నాం. ఆనాడు వారు యూదులకు భయపడి యేసు ప్రభుతో నడిచిన వారు వీరు, ఆయనకు సిలువ వేశారు కాబట్టి మాకు కూడా ఏమైనా చేస్తారేమో అని భయముతో బ్రతుకుతున్నటువంటి శిష్యులు. అందుకే వారు తలుపు వేసుకొని చాటుగా ఉంటూ ఎవరు రాకుండా ఆ యొక్క నిర్బంధంలో వారు ఉంటున్నారు. సిలువ వేయబడిన 3వ దినమందు ఆ దినము నుంచి కూడా భయముతో బ్రతుకుతున్నటువంటి శిష్యుల బృందాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు ఆ సాయంకాలమున వారి దగ్గరికి వచ్చారు. పేతురు యోహానులు వెళ్ళారు, అక్కడ చూశారు మగ్దలేన మరియా యేసు ప్రభు లేచి ఉన్నాడు. అక్కడ ఎవరో ఆయనను పట్టుకొని వెళ్ళిపోయారని మొదటి చెప్పింది ఆమె. ఎవరో ఆయనను పట్టుకొని వెళ్ళిపోయారని మొదటి చెప్పింది ఆమె. పేతురు యోహానులు వచ్చారు. మరలా యేసు ప్రభు వారు మగ్దలేన మరియాను దర్శించగా మరలా ఆమె ఏమైందంటే శిష్యుల దగ్గరికి వచ్చింది. వెళ్ళు, నా యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను లేచి ఉన్నానని చెప్పు అని ప్రభు చెప్పటం జరిగింది. వీరైతే భయపడుతూ బ్రతుకుతున్నటువంటి ఈ పరిస్థితులు, తలుపు వేసి ఉంటుండగానే ప్రభు లోపలికి వచ్చి ప్రభువు చూచి మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించినటువంటి ప్రభువును చూస్తూ ఉంటున్నాం. ప్రభు ఎక్కడుంటే అక్కడ సమాధానం. నీలోను నాలోను ప్రభు ఉంటే మనకు సమాధానమే ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో భయపడుతూ బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క శిష్యుల సమూహాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు తలుపు వేసుకొని వారు చూస్తున్నటువంటి ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిదిగా మగ్దలేన మరియా దుఃఖించినటువంటి ఆమెతో యేసు ప్రభు మాట్లాడినటువంటి స్థితిని చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం ఆమెను గురించి ధ్యానం చేస్తాం. అయితే భయపడుతున్నటువంటి శిష్య సమూహం. ఈరోజు యేసు ప్రభువును కలిగినటువంటి మనము, యేసు ప్రభువుని కలిగినటువంటి మన జీవితాలలో భయముతో బ్రతుకుతున్నామా? భయముతో ఎక్కడ ఈ లోకంలో మరి క్రైస్తవులంటే ఏమైనా జరుగుతాదనా, లేక ఇంకా ఈ లోకంలో ఉండేటటువంటి పరిస్థితులకా, ఈ లోకంలో ఉండేటటువంటి మరి అనారోగ్యానికా, మనకు కలుగుతున్నటువంటి సమస్యలకు భయపడుతూ బ్రతికేటటువంటి వారుగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుని యొక్క ప్రజలను గురించి శిష్యులైనటువంటి వారు అంతవరకు చాలా చక్కగా బ్రతికారు. 3.5 సంవత్సరాలు ఏమీ లోటు లేకుండా చక్కగా వారి జీవితం సాగింది. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ మరి ఆయనకు ఆ మర్యాద అందుకున్నారు, గౌరవాన్ని అందుకున్నారు. యేసు ప్రభుతో కలిసి నడిచినప్పుడు అక్కడ మరి వారికి ఒక ఘనత వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడ్డారో, సిలువ వేయబడిన తర్వాత ఈ శిష్యులు కనబడలేదు, ఈ శిష్యులు దాగున్నారు. అందుకే ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 దినములు తండ్రి రాజ్యమునకు వెళ్ళిపోకుండా 40 దినములు ఈ భూమి మీద ఉండి, ఈ 40 దినములు కూడా వారిని బలపరుస్తూ 11 సార్లు వారికి దర్శనమిచ్చి ఆయన మరి 11 సార్లు మరి అనేకులకు కనబడి వారిని బలపరిచి స్థిరపరిచి ఈ యొక్క సంఘటనలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి సమయంలో ఇందులో ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి డౌటింగ్ తోమా అంటే అనుమానము ఉండేటటువంటి అవిశ్వాసి అయినటువంటి తోమాను మనం చదివాం. ఆ తోమాతో అక్కడ ప్రభు వచ్చేసరికి ఆ సాయంకాల సమయంలో తోమా లేడు. తోమా లేనప్పుడు ఇదిగో ప్రభు వచ్చారు, ప్రభువును మేము చూసామంటే తోమా గారు ఏమంటున్నారండి, నేను ఆయన చేతుల యేసు ప్రభు ఎలాగైతే సిలువ వేయబడ్డారో అటు రీతిగా వారి విశ్వాసము బలపరుచుటకు ఆయన వారికి కనపరుచుకున్నారు, వారి విశ్వాసం బలపరుచుకున్నారు. అందుకే ఇక్కడ 20వ అధ్యాయంలో 20వ ఆ వచనాన్ని కూడా మనం చూస్తాం. అక్కడ
ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అట. వారికి ఏం కలిగిందటండి? సంతోషం కలిగిందట. నీవు ప్రభువే. అప్పుడు వారికి నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిన తర్వాత మరలా నీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని పంపించుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారికి పొందుడి అని చెప్పడం జరిగింది. మరి మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీకు నిలిచి ఉండనిత్తునో వారితో చెప్పాను. ఇటువంటి సమయంలో ఇక్కడ మరి తోమా గారు అంటున్నారు, తోమా వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత తోమా అంటాడు, నేను నమ్మనంటే నమ్మను. ఎందుకంటే ఇక్కడ 24-25 ఇక్కడ చూస్తాం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను అట. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అవిశ్వాసముతో ఉండేటటువంటి తోమ ఏమన్నాడంటే, మీరు చెప్పారు, బహుశా మీరు భ్రమలో ఉన్నారేమో, మరి నాకు తెలియదు, నేను మాత్రము నమ్మాలి అంటే ఆయనకు సిలువ వేశారు. ఆయన చేతులు ఆ మేకులలో నేను వేరు పెట్టి చూడాలి. ఆయనకు ప్రక్కలో ఆ బల్లెపు పోటును పొడిచారు కాబట్టి అందులో నేను చేతి వ్రేలును పెట్టి నేను చూస్తేనే అప్పుడు నమ్ముతాను అనేటటువంటి మాటను చెప్పడం జరిగింది. చాలాసార్లు మనము కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువును అంగీకరించాం, ప్రభువులో ఉన్నాం, ప్రభువులో పరిపూర్ణత చెందామని అనుకుంటుంటాము. కానీ కొన్ని పరిస్థితులకు మనము నమ్మము. ప్రభు యొక్క కార్యాల కొరకు మనము నమ్మము. ప్రభు యొక్క అద్భుతాలు చూడటానికి మనము నమ్మము. ప్రార్థన అయితే చేస్తాం, మనకు ప్రార్థన మాత్రము తెలుసు, ప్రార్థన చేస్తాం. కానీ ఈ ప్రార్థనా జీవితంలో ఇది ప్రభువు వలన కలిగే కార్యము కాబట్టి నేను చూస్తాను అనేటటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేక అనేకులు దిగజారిపోతూ ఉంటుంటారు. ఈరోజు మన జీవితాలను ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని ఆలోచన చేద్దాం. అవిశ్వాసి అయినటువంటి మరి ఆ జీవితంలో మరి దేవుని యొక్క కార్యాలు జరగవు. యేసు ప్రభు వారు బ్రతికినటువంటి కాలంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారి అవిశ్వాసమును చూచాట. యేసు ఏ కార్యము చేయలేదనే మాట ఉంటుంది. వారి అవిశ్వాసము చూచి యేసు ఏ కార్యము చేయలేదట. ఈరోజు మనకు కూడా మన జీవితాలలో అవిశ్వాసం అనేటటువంటిది మనకు ఉంటే ప్రభు యొక్క కార్యాలు ఉండవు, ప్రభు యొక్క కార్యాలు జరగవు, ప్రభు యొక్క అద్భుతాలు చూడలేం. ప్రభు అద్భుతాలు మనం చూడాలి అని అంటే అక్కడ తోమాతో ప్రభు మరలా మాట్లాడటం జరిగింది. మరలా 8వ దినమందు ప్రభు వారం దినములు మరలా వారికి సమయం ఇచ్చి 8వ దినమందు ప్రభు మరలా వారి దగ్గరికి వచ్చి అక్కడ తోమా గారితో మాట్లాడు. 8వ దినం అక్కడ 26 చూసాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. తరువాత తోమాను చూచి చూసారండి, తోమా ఏమి మాట్లాడారో ఆ మాటలు ఆయనకు తెలుసు. ప్రభువుకి మరుగైనదంటే ఏమీ లేదండి. మనం అనుకుంటాం రహస్యముగా మనం ఉంటున్నాం, నా హృదయంలో నేనేదో అవిశ్వాసంతో ఉన్నాను, నేనేదో పాపంలో ఉన్నాను, ఇది ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం. కనుక ప్రభువుకి మరుగైనది లేదు కాబట్టి తోమా పలికినటువంటి ఆ మాటకు యేసు ప్రభు ఇక్కడ జవాబిస్తుంటున్నారు. తోమా పలికినటువంటి ఆ మాటకు యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ ఏంటండి, తరువాత తోమాను చూచి
నీ వ్రేలు ఇటు చాచి నా నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. చూసారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నీ చేయితే, నీ వేలుతే, ఇదిగో నా చేతులు ఇక్కడ మరి సిలువ వేయబడినప్పుడు మేకులతో కొట్టారు కదా, ఈ కాలి ఈ యొక్క చేతిని చూడు, ఇక్కడ నీవు నన్ను చూడు, దర్శించు, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు పలికావు కదా, నేను ఆయన చేతిలో ఆ వేలునే పెట్టి నేను చూడాలి. నా వేలు ఆ పక్కపు మరి ఆ పక్క టెముకలో ఆ దగ్గర ఎక్కడైతే కన్నమై ఉంటున్నదో అక్కడ నా వేలు పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు చూడు. ఎందుకు అంటే నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు. ప్రభువు మనకు అవకాశం ఇస్తున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితుల్లో మనం ఏమవుతామంటే, వాగ్దానము మనకున్నప్పటికీ, దేవుని మాటలు మనకున్నప్పటికీ మనము దేవుని మాటలు నమ్మము. ఎందుకంటే మన మీద మనకున్నటువంటి నమ్మకం ఎక్కువ, మనము ఈ లోకము మీద ఉంచినటువంటి నమ్మకం ఎక్కువ. ఈరోజు అందుకే మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు ఇక్కడ యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత ఒక విశ్వాసి ఏ రీతిగా ఉండాలనేటటువంటి సత్యాన్ని ఈ మాటలు బోధిస్తున్నాయి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎట్టి స్థితిలో ఉండాలి అనేటటువంటి సత్యం ఈ యొక్క 2 అధ్యాయాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాయి. అందుకే అక్కడ తోమా గారిని గురించి రాయబడి ఉంటున్నది, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. మనం అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని తోమాతో చెప్పడం చూసినాం. ఈ డౌటింగ్ తోమా తనకుండేటటువంటి అనుమానమును బట్టి, తనకుండేటటువంటి ఆ పరిస్థితులను బట్టి, అయ్యా నువ్వు చూడు, ఎందుకంటే నీకు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిని నేను అప్పగించబోతుంటున్నాను, చాలా ప్రాముఖ్యమైన పనిని అప్పగించబోతున్నాను. మీ అందరికీ వేరు వేరు పనులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని బలపరుచుకు వచ్చానని చెప్తుంటే అక్కడ ప్రభు అన్నారు. ఒక మాటను మనం చూడగలుగుతాం ఏమిటంటే, అక్కడ 28వ వచనంలో ప్రభు చెప్తారు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనినట. ఏమన్నాడటంటే, నా ప్రభువా నా దేవా అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడంటే, ప్రభు స్వరము విని ప్రభుని చూచిన తర్వాత, ఆయన ఎప్పుడైతే చెప్పి ఉంటారో నీవు అవిశ్వాసిగా ఉన్నావు. కాబట్టి ఒక విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటిది ఏంటంటే, ఈరోజు మనము ఇక్కడ యేసు ప్రభువుని అంగీకరించిన మనము దేవుని యొక్క వాక్యమే ఆధారము తప్ప దేవుని యొక్క శిలా విగ్రహాలు కాదు, యేసు ప్రభు యొక్క పటములు కాదు, లేక అది సిలువ కాదు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుమని దేవుని యొక్క వాక్యం ఉన్నది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి వారులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అక్కడ ఆ 29వ వచనంలో ప్రభువు చెప్తారు, యేసు నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని మనం చూడలేదు, ఆయన ఎలా ఉంటారో మనకు తెలియదు. మనకి ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఈ యొక్క యేసు ప్రభు యొక్క బొమ్మలన్నీ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క శిలా విగ్రహాలు కట్టినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అందులో దేవుడు ఉండడండి. దేవుడు ఆత్మ గనుక అందుకే నీ దేహమే నీ దేవునికి ఆలయం అని దేవుడు మాట్లాడతాడు. అంటే ఆయన మనలో ఉన్నాడు. ఆయనను అంగీకరించిన వారిలో యేసు ప్రభు నివాసం చేసే దేవుడు ఆయన. అందుకు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువును నీవు ఆరాధించేవానిగా నువ్వు మార్చబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అవిశ్వాసం ఉంటే దేవుని వాగ్దానాలను నీవు లెక్కించలేవు గనుక, అవిశ్వాసము కలిగినప్పుడు అవిశ్వాసములో జీవించేటటువంటి నీ యొక్క జీవిత బ్రతుకులో ఏ కార్యాలు చూడలేవు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటారు ఏంటంటే, 1వ అధ్యాయంలో మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే మరి దేవునికి అడుగుడి, ఆయన ధారాళముగా ఇచ్చును అనే మాట ఉంటుంది. అయితే అందులో ఆ మాటలో ఒక చక్కనైన మాట ఉంటుంది. ఏమిటి అంటే, ఆ 5వ వచనము నుండి జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే, మరి
సందేహము లేకుండా ఆయనకు అడగాలట. చదవండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఏంటండి ఎగిరిపడు తరంగమును పోలి ఉన్నాడట. అంటే ఈ రోజు మనం ఆలోచించ అట్టి మనుష్యుడట ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు. ఇదండి. కాబట్టి ఈ రోజు అవిశ్వాసముతో క్రైస్తవ జీవితాన్ని నువ్వు సాగించావంటే నా దేవుని దగ్గర ఏదైనా దొరుకుతాది, నా దేవుడు ఏదైనా చేసేస్తాడు అనేటటువంటి అట్టి నమ్మకం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వెంత నమ్మినా నీకు అది కలగదు. అవిశ్వాసము దేవుని కార్యాలు జరిగించదు. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నీవు ఉంటే, విశ్వాసముతో ప్రభు కొరకు నువ్వు కనిపెడితే, విశ్వాసముతో నా ప్రభు అయినటువంటి యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి నా మధ్యలో ఉన్నాడు. అందుకే భక్తుడు రాస్తూ అంటాడు, ఆయన లోకములో ఉన్నవారి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. నిజముగా నీలో యేసయ్య ఉంటే నీలో అవిశ్వాసం ఉండదు. ఆయన యొక్క వాగ్దానములను, ఆయన గూర్చినటువంటి లేఖన సత్యములను మన జీవితంలో వాటిని ఎత్తి పట్టుకొని, ఇది నా ప్రభు వలన ఇవ్వబడినటువంటి వాక్యము గనుక, నా ప్రభు వలన ఇవ్వబడినటువంటి వాగ్దానము గనుక దీనిని నేను స్వతంత్రించుకొని గొప్ప కార్యాలు చూడగలను అంటాం. ఈరోజు కరోనా వైరస్ రావచ్చు, ప్రపంచం మీదకి తెగులు, ప్రియమైన దేవుని సంగమా ఇటువంటి పరిస్థితులు రావచ్చు. నా యేసయ్యకు అసాధ్యమైనది లేదు. నన్ను నిలువబెట్టించి నడిపించే దేవుడని నువ్వు నమ్మిన దినమందు అది పారిపోతాను. ప్రియమైన దేవుని సంగమా కరువు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మరి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, వచ్చాయి కూడా. ఇటువంటి వాటిలో కూడా, కరువులో కూడా నేను వారిని కాపాడుతానని ఆయన వాగ్దానం ఇచ్చారు. అందుని బట్టి దేవుని వాక్యమును బట్టి మనం ఏమవ్వాలంటే ఉజ్జీవపరచబడి, బలపరచబడి, స్థిరపరచబడి ప్రభునందు మనము పరిపూర్ణత కలిగి ఉండాలి. అంతేగాని మన జీవితంలో అవిశ్వాసములోనికి దిగజారిపోకూడదు. పేరుకు క్రైస్తవుడిగా ఉండి అవిశ్వాసిగానే ఉండకూడదు, విశ్వాసిగా ఉండాలి. అందుకే విశ్వాసులు అని పిలుస్తారు. ఆ నామమును బట్టి నువ్వు పిలువబడ్డావు కనుక, క్రైస్తవుడిగా పిలువబడ్డావు కనుక ఆ నామమును బట్టి దేవుని మహిమ పరిస్తే, ఈరోజు అవిశ్వాసము తోమ, మరి ఈ యొక్క తోమాను గురించి ఆలోచన చేస్తే అప్పుడు అవిశ్వాసముతో ఉన్నటువంటి తోమ ఎక్కడికి వచ్చాడటండి? ఈరోజు ఇంత చక్కగా మనం ఆరాధన జరిగించుకోవటానికి, ఈరోజు మరి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి, భారతదేశ ప్రజలు యేసు ప్రభుని గురించి తెలుసుకోవటానికి, యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి ఆ కొద్ది దినములకే, ఆ కొద్ది సంవత్సరాలకే మరి తోమా గారు భారతదేశం రావటం జరిగింది. శిష్యుడైనటువంటి తోమా, యేసుతో కలిసి నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి తోమా ఈ యొక్క మరి భారతదేశానికి వచ్చి ఆయన స్వార్థను ప్రకటించారని ఈరోజు ఆలోచన చేద్దాం. తోమా గారిని గురించి ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు సమయం సరిపోదు. తోమా గారి గురించి ప్రభు జీవితం అయితే ఒక దినమందు మనము తోమా గారి గురించి, ఆయన చేసిన కార్యాల గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క అనుమానంతో ఉండినటువంటి తోమా భారతదేశానికి వచ్చి, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విగ్రహారాధకుల మధ్య ఆయన యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి స్వార్థ ప్రకటించి ఆయన సిలువ వేసినప్పుడు ఒక మాట మరి అంటే చాలా మంది చెప్తున్నటువంటి భారతీయులు చెప్తుంటుంటారు, యేసు ప్రభు వారికి సిలువ వేసినప్పుడు ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన మరి ఈ 30 సంవత్సరాల్లో ఒకసారి భారతదేశం వచ్చి, భారతదేశంలో ఆయన యోగా నేర్చుకొని, యోగా మరి సిలువ మీద యోగా వేశాడండి, శవాసనం వేశాడు ఆయన. మరి శవాసనం వేసి ఆయన మరలా లేపబడ్డాడు అని కొంతమంది వాదిస్తుంటుంటారు. ప్రియమైన దేవుని సంగమా, భారతదేశం రావటానికి ఆయన ఆ దాఖలాలు ఏమీ లేవు. భారతదేశ చరిత్రలో గాని, ఇశ్రాయేలీయుల చరిత్రలో గాని ప్రభు యొక్క మరి ఆ దేశము దాటి భారతదేశానికి రావటం అనేటటువంటిది జరగలేదు. ప్రియమైన దేవుని సంగం ఆలోచన చేద్దాం. ఎందుకంటే లేఖనములు సెలవిచ్చినట్లు ఆయన శిలువ మీద మరణించడం జరిగింది. మరణపు ముళ్ళను విరిచినటువంటి ప్రభువును కలిగినటువంటి మనం ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకోవటానికి కాదు. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమ 30 సంవత్సరములు ఆయన మరి సిద్ధపడినటువంటి ఆయన జీవిత విధానాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఈరోజు ఆ యొక్క 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో ఆ చివరి ఆయన శిలువ ఆ మరణపు సమయములో ఈ యొక్క శిష్యులందరూ పారిపోయినప్పుడు ఈ యొక్క తోమా డౌట్ తో ఉన్నటువంటి మరి అనుమానముతో అవిశ్వాసముతో ఉండేటటువంటి తోమా ఆ దినమందు ప్రభు కొరకు భారతదేశం వచ్చాడు.
మొదట ప్రభు చెప్పినప్పుడు వెళ్ళనన్నాడు, నేను వెళ్ళనన్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఆయనను ప్రోత్సహించగా, ప్రభు యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపించగా భారతదేశం వచ్చి, భారతదేశంలో పంజాబ్ ఆ ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నిటిని కూడా తిరిగి అనేకులను స్వస్థపరిచి, మరణించిన వారిని సహితం లేపి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటించినటువంటి తోమాను మనం చూడగలుగుతుంటున్నాం. బ్రిటిష్ వారి వలన ఇక్కడ మనకు స్వార్థ రాలేదు. అక్కడ తోమా గారు ఆ యొక్క ప్రారంభంలోనే ఆయన వచ్చారు. ఆయన ప్రారంభ దశలోనే వచ్చి ఆయన స్వార్థను ప్రకటించారు. ఈరోజు మరి ఆలోచన చేద్దాం మన జీవితాలలో. మరి గొప్ప కార్యం ఆ చివరికి ఆయన ఏమయ్యాడటండి? ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయన ఆ కాళికా దేవాలయంలో ఆ బ్రాహ్మణులు ఆయనను మరి పడవటం జరిగింది. చరిత్ర మనకు చెప్తూ ఉంటున్నది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో అనుమానముతుండినటువంటి తోమా ప్రభు కొరకు తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుతిరగలేదు. వెనుతిరుగక ప్రభు కొరకు తాను సమర్పించుకున్నాడు తోమా. ప్రభు కొరకు అద్భుత కార్యాలు జరిగించాడు. అవిశ్వాసం ఉంటే ఏ కార్యం జరగదు. విశ్వాసిగా పరిపూర్ణమయ్యాడు గనుక, పరిపూర్తిలోనికి వచ్చాడు గనుక ప్రభు యొక్క కార్యం జరిగించడానికి వెళ్ళాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మనం ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైన జీవితం. ఈరోజు ఏమైనా అనుమానం నీకుంటే ఆ మాటని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు రాసిన ఆ యొక్క పత్రిక 1వ అధ్యాయం ఆ యొక్క 2 నుంచి 8 వచనాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ఉన్నట్లయితే, ఎవడైనాను ఈ యొక్క 2 మనసులు ఉంటే, అవిశ్వాసం ఉంటే, సందేహం ఉంటే, 2 ద్విమనస్కులట, 2 మనసులు కలిగిన వారు, అటు విశ్వాసం ఉంటుంది, ఇటు విశ్వాసం ఉండదు. 2 మరి తలంపుల మధ్య ఉన్నటువంటి వారట. అందుకే ప్రభు అంటారు, వెచ్చగా అయితే ఉండు లేదా చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావా ప్రభువులో ఉంటావు, చల్లగా ఉన్నావా సాతాన్లో ఉంటావు. ఈ 2 మధ్య ఉంటాను అనుకుంటే ప్రభు చేత ఉమ్మివేయబడతావట, ప్రభు చేత ఉమ్మివేయబడతావు, త్రోసివేయబడతావు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ఏదో ఒకటి అయితే ప్రభు లేదా లోకం, ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటున్నది నీ జీవితం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనము మన ఆత్మీయమైన జీవితంలో లోకమును ప్రేమించినట్లయితే మన జీవితాల్లో, మన ఆత్మీయమైన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోతాం. దేవుడు నిన్ను నన్ను పిలిచినటువంటిది, ప్రభు మన కొరకు మరణించినటువంటి శిలువ త్యాగం అనేటటువంటిది ఈరోజు వృధా అయిపోద్ది. జాగ్రత్త. మన జీవితంలో వృధా అవుద్ది. రక్షింపబడుతున్నటువంటి వారికి నూతన శక్తి అవుతుంది. కాబట్టి నువ్వు అవిశ్వాసిగా నువ్వు మార్చబడద్దు. విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువులో పరిపూర్ణత చెందాలి. అందుకే లోకం తట్టు నువ్వు చూడొద్దు, లోకం తట్టు నువ్వు చూడొద్దు. ఫిషింగ్ పీటర్ అంట. ఆయన మరి చాలా మంచి ఫిషర్ మ్యాన్, మంచి చేపలు పట్టేటటువంటి వాడు ఆయన. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి పునరుద్ధానుడైన తరువాత వీరందరినీ ఒక దగ్గర సమకూర్చడానికి ఆయన పడినటువంటి శ్రమను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ఆయన మరి 21వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ పేతురు గారు చాలా చక్కనైనటువంటి ఆ యొక్క చేపలు పట్టేవారు. ఆయన మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారు పేతురును దర్శించినప్పుడు అక్కడ ఆ రాత్రంతా ఆయన పట్టాడట. ఆ రాత్రంతా ఆయన చేపలు మరి వల వేశాడట. అక్కడ వల వేసినప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు. ఒకసారి మనము చూసినట్లయితే ఈ యొక్క మరి 5వ అధ్యాయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త అనుకుంటాను, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పేతురు మరి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త అక్కడ మనము చూస్తేనండి, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు మరి మత్తయి సువార్త కాదండి, మన్నించండి, యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్తలోనే ఈ యొక్క సంఘటన ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నానంటే, మరి 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను. ఇక్కడ చూస్తే ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఆ ముందు వచనాలన్నీ మనం చూస్తే అందులో వారు ఆ రాత్రంతా కూడా వారు చేపలు పట్టారట. ఆ సరస్సు ఏంటి అనేటటువంటిది
గెన్నెసరేత్ అనేటటువంటి ఆ యొక్క సరస్సు మరి వారు పట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వారికి ప్రియమైనటువంటి దేవుని సంఘం మనం గమనించినట్లయితే వారికి దొరకలేదు. అయితే ప్రభు అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే, ఇదిగో ఇటువైపు వెళ్ళి మీరు వలలు వేయుడి అట. చాలించిన తరువాత అట నీవు లోతునకు నడిపించు, చేపలు పట్టుకు వలలు వేయుడని చెప్పగా సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారట. మనము ఇందాక పాట పాడాం, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అట. మరి డాక్టర్ మాసిలమ్మని గారు ప్రభు యొక్క ఆత్మపూర్ణులై ఈ సంఘటనలన్నింటినీ కూడా తీసుకొని బైబిల్ వాక్యాలను తీసుకొని చక్కనైన ఆ మాటను రాశారు. కొందరికి మరి ఎలా ఉంటుండదో ఆ అర్థం గాని అందులో చాలా చక్కనైనటువంటి అర్థంతో మరి దేవుని యొక్క ఆత్మపూర్ణులై ఆ యొక్క పాటను వారు రాసి ఉంటున్నారు. ఈ రోజు ఇక్కడ పేతురు అదే పేతుర్ని అక్కడ దర్శించడం జరిగింది. ఆ మాటలు ఆ 8వ వచనంలో అక్కడ పేతురు గారు అంటారు, అయ్యా నేను పాపాత్ముడును, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను పాపంలో ఉన్నాను. ఏమన్నారండి? సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోమని, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఎప్పుడట? మీరు చేపలు వేయుడి అని చెప్పిన తర్వాత విస్తారంగా చేపలు పడ్డాయట. చూసారేటండి? అందుచేత ఆయన విస్తారంగా పడిన వెంటనే నీ మాట చెప్పున జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను పాపాత్ముడును, నీ మాట చెప్పున జరుగుతుంది, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో అంటే అక్కడ ప్రభు అన్నారు, నేను నిన్ను మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానన్నారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు రీతిగా ఆయన ఏర్పరచుకున్న తర్వాత, స్థిరపరుచుకున్న తర్వాత, ఆయన కొరకు ప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆయన కొరకు ప్రత్యేకింపబడిన తర్వాత, ప్రత్యేకింపబడినటువంటి పేతురు ఏమంటున్నాడంటే, మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే, మీరేమవుతారో గాని నేను చేపలు పట్టడానికి వెళ్తానంటాడు ఈయన. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారట? మిమ్మల్ని అభిషేకించాను, మీరు వెళ్ళండి, సువార్త చేయండి, నా సువార్త పనిని మీరు చేయాలి, నా కాడిని మీరు మోయాలి, నా కొరకు మీరు కార్యములు చేయాలని చెప్తే వీరేమవుతున్నారటండి? మరలా అంటే వెనుకకు తిరిగిన ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఒక విశ్వాసి ప్రభువుని విడిచిపెట్టి మరలా తిరిగినటువంటి ఆ జీవితం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. అందుకే పేతురు అక్కడ అన్ని ప్రభుతో కలిసి 3.5 సంవత్సరములు ఆయన సేవా పరిచర్యలో పాల్గొని చక్కగా మరి ఎక్కడో ఉన్నటువంటి పేతురు ఆయా ప్రాంతాలకు, ఆయన ప్రాంతానికి పేతురు అనబడిన వాడు తెలుసుండొచ్చు, సీమోను పేతురు. ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి ఉన్నాడో ఆ దేశమంతా కూడా శిష్యులు ఏమన్నా, నీవు కూడా ఆ సిలువ వేయబడినటువంటి ఆ రాత్రి, ఆ ఉదయం సిలువ వేస్తారంటే ప్రభుకి, ఆ రాత్రి ఆయన ఏమంటున్నాడు? ఆయన్ని ఏమన్నా, నీవు కూడా నజరేయుడైన యేసుతో తిరిగిన వాడవే కదా, నీవు ఆయనతో ఉన్నవాడవే కదా అని ఎందుకు గుర్తుపట్టారు అక్కడ? యేసు ప్రభుతో కలిసి జీవించినప్పుడు. ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ, యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మనకు ఒక ఐడెంటిటీ వచ్చిందండి. ఈ సంగతిని మనం మర్చిపోవద్దు. పేతురు మనం కూడా చాలా సార్లు ఈరోజు ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు అంటే ఆ ప్రత్యేకత దేవుడు నీకు నాకు ఇచ్చాడండి. ఈ ఐడెంటిటీ రావటానికి యేసయ్య కారణం. నీవు నేను ఎవరమో తెలియదు, నీవు నేను మన పరిస్థితులు ఏమిటో తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు, కానీ ప్రభువును అంగీకరించినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఒక ప్రత్యేకత నీకు ఇచ్చాడు. ఒక ప్రత్యేకత నీకు ఇచ్చి మరి ఆయన కొరకు గొప్ప సాధనంగా నీ కొరకు వాడుకునేటటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన విడిచిపెట్టాడండి. ఒకసారి ఆయన పిలిచాడంటే విడిచిపెట్టాడు ఆయన. ఇక్కడ వీరేం చేస్తున్నారట? పేతురు ఏమంటున్నాడండి? అక్కడ మనం చూస్తే 21 ఆ యొక్క 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీ వెంట వచ్చేదమని రే. వారు వెళ్ళి ధోని ఎక్కి రాత్రి ఏమీ పట్టలేదట. దేవుని సంఘం ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సూర్యోదయం అవుతున్నది కానీ వారు ఏమీ పట్టలేకపోయారట, ఏమీ పట్టలేకపోయారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. శిష్యులందరికీ మరి వయసులో పెద్దవాడు పేతురు, ప్రభుత్వ 3.5 సంవత్సరములు సేవా పరిచర్యను చేసినటువంటి వారి జీవితాలలో వారు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఆయన దర్శించి ఆయన సాయంకాల దినమందు వచ్చారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరలా 8వ దినమందు వచ్చారు.
మరలా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ మరి ఆ యొక్క మరి అనుమానముతో అవిశ్వాసముతో ఉండేటటువంటి తోమాను బలపరిచినప్పుడు పేతురు గారు ఉన్నారు అక్కడ. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అటు తరువాతట ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి మరలా ప్రభువు ఇక్కడ మరలా వారిని దర్శించడానికి ఆయన వచ్చారు. ఆయన దగ్గర నిల్చున్నారు. రాత్రంతా వీరు పడుతున్న శ్రమంతా చూశారు. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారి జీవితాలలో యేసయ్యను విడిచి ఏవేవో కార్యాలు చేయాలని నువ్వు పరుగులెడితే నీకు ఫలితము శూన్యం. నీకు ఫలితము శూన్యం. నీకు ఏమీ ఫలితము కలుగదు. ఎందుకు అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మరి జరిగినటువంటి సంఘటన మనం చూస్తే, జరిగినటువంటి సత్యాన్ని మనం గమనిస్తే, పేతురు అక్కడ ఇంత టాలెంట్ కలిగిన వాడు, మంచి చేపలు పట్టడంలో మంచి దిట్ట, చేపలు పట్టడంలో మంచి తెలివైన వాడే. అలాగే కొంతమంది చేపలు పట్టిన వారు ఉన్నారు, అలాగే మరి సుంకం వసూలు చేసిన వారు ఉన్నారు. ఈ శిష్యులైనటువంటి వారు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటూ వారందరూ ఏమంటున్నారంట, నువ్వు చేపలు పడతావు, మేము కూడా వస్తాం, మనం అందరం కలిసి ఏం చేస్తామట. మనకి ఇక్కడ ప్రభు ఉన్నప్పుడు విందులు వినోదాలలో చక్కగా భోజనాలు దొరికాయి. ఇక్కడ ప్రభు లేరు. భయముతో బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో ప్రభువును విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి వారు సిద్ధపడ్డారు. అక్కడ పేతురు అక్కడ ఏమంటే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం మొదలు పెట్టారు. సాయంత్రం మొదలుపెట్టి సూర్యోదయం అవుతుంది, ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. ఆ తెల్లవారు చుంటుండగా ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నారట, ఇదిగో ఇక్కడ వలలు వేయండి. ప్రభు చెప్పారు. ఈ యొక్క అధ్యాయం త్వరగా నేను ముగిస్తాను, కొన్ని మాటలు జ్ఞాపకం చేసి. అక్కడ ఏమన్నారటండి, ప్రభు అన్నారట. ప్రభు మాట ప్రకారం అక్కడ ఏం చేశారటండి, వారు వలలు వేశారు అక్కడ. మరి మేము రాత్రంతా మేము పట్టాం. రాత్రంతా జీవితం అంతా పడుతున్నాం, జీవితం అంతా ప్రయత్నం చేస్తున్నాం, కానీ యేసయ్య వాక్యము మీద ఆధారం లేనటువంటి నీ జీవితంలో ఫలింపు నీకు ఉండదు. జాగ్రత్త. యేసు ప్రభు మాట మీద నీకు విశ్వాసం ఉండి, యేసు ప్రభు మాట యందు విశ్వాసం ఉండి, ఆయన వాగ్దానముల మీద నీకు నమ్మకం ఉండి, నీవు మోకరించి ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రభు వాక్యమును ఎత్తుపట్టుకొని ప్రార్థించి ఎదురు చూస్తే ఈ ప్రపంచములన్నీ కూడా లయమైపోతాయి. కానీ లయము కానటువంటిది ఒకే ఒకటి ఉంటున్నది, ఆ దేవుని యొక్క మాట ఒకటే లయం అవ్వదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఒకటే లయం అవ్వదు. అందుకే ఈ ప్రపంచ నటనలలో నీవు ఒక పాత్రగా మార్చబడకు. ఈ ప్రపంచపు ఈ పరిస్థితులలో నువ్వు ప్రత్యేకింపబడిన వాడవని గుర్తు చేసుకో. ఈ ఉదయకాల సమయంలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటున్నది. ప్రభువు నిన్ను పిలిచాడు, నీవు ప్రభువును పిలవలే, నీవు ప్రభువుని ఏర్పాటు చేసుకోలే. నీవు ప్రభువుని ఏర్పాటు చేసుకుని ప్రభువా నిన్ను నమ్మాలని నీవు అనడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే ప్రభు సువార్త మాత్రం మన దగ్గరకు వచ్చింది. పరిశుద్ధాత్మ మన మీదకి రాగా యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని ఒప్పుకున్నటువంటి ఆత్మ మన మీదకి వచ్చింది కనుక ఆయనను మనం అంగీకరించాం. అందుకే ప్రభు అంటారు అక్కడ ఆ యోహాను సువార్తలోనే ఆ యొక్క 15వ అధ్యాయంలో ప్రభు బ్రతికినప్పుడు చెప్తారు, ఆయన మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీ యందు మరి మీరు ఫలించేటటువంటి ఆ ఫలము మీ యందు ఉండుటకును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల అడిగి 15 చదువుదాం ఒకసారి. అవి మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంటున్నటువంటి ఆ మాట 15 ఆ 16లో కూడా ఒక చక్కనైనటువంటి మాటను చూస్తాం. ఇక్కడ మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తినట. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మన ఫలము మన యందు నిలిచి ఉండటానికట దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అంతేగాని మనం ఆయన ఏర్పరచుకోలేదు. యేసు ప్రభువుని దేవుడు పంపించి తన కుమారుని ద్వారా మనకు రక్షణనిచ్చాడు. అందుకే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి దేవుని వాక్యము మీద విశ్వాసం ఉంచితే, ఇక్కడ పేతురు గారు శిష్యులందరూ కలిసి రాత్రంతా శ్రమపడినా ఏమీ దొరకలేదు వారికి. జీవితంలో మనం అనేకమైన సార్లు మనం ప్రయత్నం చేస్తున్నా దొరకదు. నువ్వు ప్రభు మీద ఆధారపడి నువ్వు బ్రతికినట్లయితే ఒకే ఒక మాట, అక్కడ వలలు వేయండి. అక్కడ వాళ్ళు వలలు వేయలేదా? వలలు వేశారు. అక్కడ కూడా పట్టారు, అక్కడ కూడా పట్టారు. మరి ఆ సాగరం అంతా కూడా అక్కడ సముద్రం అంతా కూడా వారు వెతికేసి వచ్చేసారు. రాత్రి అంతా దొరకలే. కానీ ఆయన మాట ఇవ్వగా అక్కడ లేని చోట కూడా
ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మాట చెప్పున అక్కడ సమస్తము మనము కోరుకునే దానికన్నా విస్తారమైనటువంటి ఆ దీవెనలు ఆయన అక్కడ పెట్టి ఉంచుతారు ఆయన. హల్లెలూయా. అక్కడ ఏమున్నదండి, వారు ఆ మాట వినగానే అక్కడ ఏం చేశారట, సరే నీ మాట చెప్పిన వలలు వేస్తామని వలలు వేయగా ఏం దొరికాయటండి, 150 విస్తారమైన చేపలంట, చాలా పెద్ద చేపలంట. చూడండి అక్కడ 9వ వచనం చిన్న దోణిలో వచ్చారట వారు. కాదు 9వ వచనం మనం చూస్తే ఇక్కడ మనము చూడగలుగుతాం. అక్కడ అక్కడ నిప్పులను వాటి మీద 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలలు దరికి లాగను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండనట. ఎన్ని చేపలటండి, 153 గొప్ప పెద్ద చేపలట. అంటే ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాలను ఆలోచన చేద్దాం. విశ్వాసమైనటువంటి జీవితంలో ఒక మాట, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే శిష్యులు 11 మంది ఉన్నారు అక్కడ. 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. ఈ 11 మంది శిష్యులకి ఏంటంటే 153 పెద్ద చేపలట. వారు తినడానికి తిండి లేదు, చాలా కష్టంగా ఉంటున్నది వాళ్ళ పరిస్థితి. ఈ యొక్క స్త్రీలైనటువంటి వారు మరి వారు కూడా వీరితోనే ఉంటున్నారు, వారు శ్రమ పడుతున్నారు. అయితే వారు ధైర్యంగా ఉన్నారు, మా ప్రభు లేచాను అని చెప్తున్నారు వారు. మా ప్రభు లేచి ఉన్నాడు. కానీ వీరేం చేస్తున్నారట, మరలా నేను చేపలు పట్టుటకు వెళ్తాను. అప్పగింపబడినటువంటి పనిలో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పనిలో, దేవుడు నిన్ను పిలుచుకున్న పని. అందుకే దేవుడు పిలిచి విడిచిపెట్టకుండా తన వాక్యాన్ని నీ దగ్గరకు పంపిస్తున్నాడు. నేను ఆదివారం గుడికి రానండి, పర్వాలేదు, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్తాం. అటువంటి వాళ్ళకి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నెలలో ఒకరోజు వెళ్ళే క్రైస్తవులు ఉంటారు చూడండి. నెలలో ఒకరోజు, 2 నెలలకు ఒకసారి వెళ్ళే క్రైస్తవులు. ఈరోజు అసలు మందిరమే లేదు. ఆలోచన చేయండి. ఇటువంటి రోజులు ఇంకా రాబోతున్నాయి. ప్రభు యొక్క రాకడకు ముందు ఇటువంటివి జరుగుతాయి. అందుకే నీకు దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు గడిపినటువంటి వానిగా ఉంటే నువ్వు లోకము తట్టు తిరగవు. పేతురు లోకము తట్టు తిరిగి ఏం చేసిన సమస్తమును కోల్పోయాడు. అక్కడ కోల్పోయినటువంటి పేతురు మరలా ఆయన మాట సెలవిస్తేనే అక్కడ వారికి విస్తారమైన ఆ చేపలు దీవెన వచ్చింది. వారి ప్రయత్నంలో కూడా ప్రభువే ఉన్నాడు. అంటే ఆయన మాట తృణీకరించి వెళ్ళుట ద్వారా ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా ఆలోచన చేద్దాం. స్థిరపడలేనటువంటి విశ్వాసమందు స్థిరత లేనటువంటి ఈ యొక్క జీవితము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది దేవుని యొక్క వాక్యం. కాబట్టి విశ్వాసమందు స్థిరపడినటువంటి మనము ఆయన మాటకు లోబడితే ఆయన ఇక్కడ మనల్ని ఏం చేయబోతూ ఉంటున్నారంటే, ఈ పేతురుని దేవుని సంగమా అక్కడ చెప్పుగా అక్కడ ఒక శిష్యుడు పోల్చాడండి. పోనీ ఆ చేపలను చెప్పిన తర్వాత ఏం చేశారట ప్రభు, మరి వారు బట్టలు మార్చుకొని వలలన్నీ తీసి పక్కన పెట్టి వారు వచ్చేసరికి ఈయన మరి ఏం చేస్తున్నారటండి, నిప్పులు తయారు చేసి దాని మీద చేపలు కాల్చి, అయ్యో నా యొక్క బిడ్డలు రాత్రంతా శ్రమ పడ్డారు, వారికి ఆహారం లేదు కాబట్టి ఈ యొక్క వేడి వేడి చేపలు మీరు తినండి అని చెప్పి వారి కొరకు సిద్ధపరిచారండి. అదండి ఆయన యొక్క ప్రేమ. అది ఆయన యొక్క ప్రేమ. పునరుద్ధానుడైనటువంటి యేసు ఇక్కడ వారిని ఆహారం కూడా ఇచ్చి స్థిరపరచబడటానికి కలిగిన కారణం ఏమిటంటే, రాబో దినములలో ఆయన పని చేయటానికి ఆయన పిలుచుకున్నటువంటి శిష్యులు, ఆయన చేత ఏర్పరచబడినటువంటి ప్రతి విశ్వాసి. అందుకే నేను ఒక మాటను ముందు రోజు కూడా జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, మనమట రాజులైన యాజక సమూహము అన్నాడు ఆయన. ఎక్కువ సేవకులు ఒకరే కాదు ఇక్కడ పరిచర్య చేయటానికి, ప్రతి విశ్వాసి పరిచర్య చేసేవానికి ఉండటానికి. అందుకే ఇక్కడ వాళ్ళని సిద్ధపరిచి స్థిరపరచగా అక్కడ ప్రభు సుమి అని ఒక శిష్యుడు చెప్పగా పేతురుకు ఏం లేవటండి, పేతురికట వస్త్రాలు లేక వెంటనే నీటిలో గెంతేశాడు ఆయన. ఎందుకు గెంతేశాడట, రక్షణ అనే వస్త్రము లేదక్కడ ప్రభువుని ఎదుర్కోవటానికి. ఈరోజు నీవు నేను ప్రభువుని ఎదుర్కోవాలంటే నాకు విశ్వాసం ఉంది అని చెప్పటం కాదు, అక్కడ క్రియలను కనపరుచుకొని దేవుడిచ్చిన రక్షణను కాపాడుకొనుచు బ్రతికేటటువంటి అనుభవాలు కావాలండి. మన రక్షణను మనము కాపాడుకుంటుండాలి. ప్రతిదినము మనం కాపాడుకోవాలి. కరువు వచ్చింది, అయ్యో ప్రభువా 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 అని ఈరోజు మనం ప్రార్థన చేసి ఈ యొక్క క్వారంటైన్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఎక్కువ సమయం మరి ప్రార్థన చేస్తున్నాం. మరి ముందంతా కూడా దేవుని మందిరాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు చాలా మందికి ఉంటున్నాయి. దేవుని సంగమా ప్రార్థనకు సమయం లేదు, ఉద్యోగానికి వెళ్ళాలి,
మోకరించడానికి సమయం లేదు. ఉద్యోగానికి వెళ్ళాలి, లేక ఇంకెక్కడికో వెళ్ళాలి, ఏవేవో సంపాదించాలి. ప్రభుత్వ సహవాసం లేని నీ జీవితంలో ఫలింపు లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటంటే ఇలాగైనా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయము గృహాల్లో ఉంటూ మన ఇంటి పని చేసుకుంటూ ఎంతసేపు ఉంటాం? ఎన్ని సినిమాలు చూస్తారు, ఎన్ని టీవీ సీరియల్ చూస్తారు, ఏ ప్రోగ్రాంలు చూస్తారు? కానీ ప్రార్థనకి ఇక్కడ ఏముంటున్నదటండి, కుటుంబంతో కలిసి దేవుని వాక్యం చదివి ప్రార్థించుకుని సమయము దేవుడిచ్చాడు. అందులో బట్టి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మరలా ఈ యొక్క విడుదల రాబోతూ ఉంటున్నది. మనకి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరలా మనం బిజీ లైఫ్ అయిపోతాం. బిజీ మనకి అక్కడ సమయమే ఉండదు. సమయం లేనటువంటి నీవు ఆలోచించే ఉదయకాల సమయంలో దేవునితో సహవాసం అనేది విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము. కాబట్టి నీకు ఎంతటి పని ఉన్నా సరే నువ్వు ఇప్పుడు ఎలాగైతే గడిపి ఉంటున్నావో, ఇప్పుడు ఎలాగైతే ప్రభువులో ఉంటున్నావో అతి రీతిగా నీవు ఉండాలి. అక్కడ పేతురు అది చేయలేదు గనుకని అక్కడ ఏమయ్యాడట, ఆ దుమ్ముకి నీటిలోనికి వెళ్ళిపోయాడు. నీటిలో ఎంతసేపు దాగుంటాడు? నీటిలో మునిగిపోయాడు. దాగున్నాడంటే చచ్చిపోతాడు. బయటకు వస్తే ప్రభు ఉంటారు. ఎక్కడికి వెళ్తావు? నీవు ఈ లోకంలోనికి నువ్వు వెళ్ళావంటే చచ్చిపోతావు. నువ్వు ప్రభుతో ఉంటే రక్షింపబడతావు, ప్రభు రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు యేసు ప్రభువుని చూడకుండా వెళ్ళట దాగున్నటువంటి ఆ పేతురు అక్కడ ఏమయ్యాడటండి, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని ప్రభుతో తిరిగాడు. నిజమే ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. అటువంటి పశ్చాత్తాపం పేతురులో వచ్చినప్పుడు పేతురుకు దేవుడు ఏమన్నాడట, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు గారు అన్నారు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు, నీకు తెలీదా? మరలా అడిగారంట ప్రభు. మరలా అడిగినప్పుడు కొంచెం కోపం వచ్చింది. ఎవరికైనా అడగండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తా. మరలా అడిగామంటే కొంచెం కోపం వస్తుంది. అలాగే పేతురు గారు మూడోసారి అడిగినప్పుడు వ్యసనం పడ్డాడట, కొంచెం కోపం వచ్చింది. మానవులకు ఉండేటటువంటి పరిస్థితి. అడిగిన మాట మరలా అడిగితే కోపం వస్తుంది. ఇక్కడ ప్రభు అక్కడ వారి ఓర్పు ఎలా ఉంటున్నదని చూశారు. అందుకు అక్కడ పేతురు గారికి ఏమన్నారట, నిజంగా నువ్వు ప్రేమిస్తే ఇదిగో నా మందను కాయలు, నా మందను మేపు. ఇది ప్రభు చెప్పారు. తర్వాత ఈరోజు ఆలోచన చేద్దాం. పరిపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి అనుభవాలు పేతురుకు వచ్చిన తర్వాత తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు భూమి మీద ఉండి వారు చివరిసారిగా ఆయన పరలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు శిష్యులు అక్కడ చూస్తూ ఉంటున్నారు. అప్పుడు మొట్టమొదట సంఘం అనేటటువంటిది ప్రారంభింపబడింది. మొట్టమొదట 10 మంది వారు మేడగదిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరచగా ఆ 10 దినముల ప్రార్థనలో పరిశుద్ధాత్మను, దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పొందుకున్నారు. వారు పొందుకున్న తరువాత మొట్టమొదట యేసు ఎవరో తెలియదని ఒట్టు పెట్టుకున్న పేతురే, మరి యేసు ప్రభుని చూచి దాగున్న పేతురే, నేను ఈ లోకాన్ని తట్టు వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటానన్న పేతురే మొట్టమొదట వచ్చి ఆయన ప్రకటించాడు ఏంటంటే, మీరు చాలా పెద్ద తప్పు చేశారని యూదులకును యాజకులకును ఆ యొక్క అధికారులకు అందరికీ హెచ్చరించాడు. యేసే నిజమైన రక్షకుడు, ఆయన ద్వారానే మనిషికి రక్షణని ప్రకటించాడు. హల్లెలూయా. అదండి నిజమైనటువంటి ఆ యొక్క సమర్పణ. ఈరోజు నీవు నేను పరిపూర్ణత చెందడానికి దేవుడు పదే మాట్లాడుతున్నాడంటే ఎందుకంటే ఇటువంటి లోకానుసారమైన స్వభావము కలిగినటువంటి వారలంగా ఉన్నాము గనుక వాక్యము విని ఎప్పటికైనా ప్రభు తట్టు తిరగాలని. పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనుకున్న వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. మగ్దలేని మరి అలా వెళ్ళలే. యేసు ప్రభుని గురించి దుఃఖించి ఎదురు చూచింది. శిష్యులు ఆ యొక్క గృహంలో ఉండిపోయి భయపడి బ్రతికారు. నువ్వు ఈరోజు దేని గురించి అయితే భయపడతావో అది నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు, నువ్వు దిగులు చెందొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం అనుకున్నది. సజీవుడైనటువంటి వాడు మనతో ఉన్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే మన భారమును మోసినటువంటి వాడు. ఆయన ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దాను. ఈ మాట ఎవరు చెప్పగలరండి? యేసు ప్రభు ఒక్కరే చెప్పగలిగారు. నువ్వు ప్రయాసంతో నువ్వు ప్రభు తోటి తిరిగితే నీ భారము మోసి ఈరోజు దేవుడు నీకు నాకు
విడుదల ఇవ్వబోతుంటున్నాడు కనుక పేతురు ఆ యొక్క లోకముతో తిరుగుగా ఫలింపు లేదు, రాత్రంతా శ్రమ పడ్డాడు, దొరకలేదు. ప్రభు మాట పలికితేనే వారికి మరలా ఫలితం దొరికింది. ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, వాక్యానుసారముగా నువ్వు జీవిస్తే నీ బ్రతుకుని దేవుడు మార్చిపోతున్నాడు. అందుకే ఆయన విడిచిపెట్టాడు. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక నిన్ను విడువను ఎడబాయను. కాబట్టి విడువక ఎడబాయక ఉండేటటువంటి దేవాది దేవుడు సజీవుడైనటువంటి యేసును కలిగినటువంటి మన జీవితాలలో ఈరోజు ఎందుకు ఈ యొక్క పునరుద్ధానం జ్ఞాపకం చేయించుకుంటున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఏడుస్తున్నటువంటి మరియా ఆమె ప్రభువులో ఉండి ప్రభు కొరకు సాక్షిగా నిలువబడింది మగ్దలేని మరియా. మరి అనుమానముతో ఉన్నటువంటి తోమా సరిచేయబడ్డాడు. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆయన గొప్ప 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 కార్యాలు జరిగించాడు. ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన ఈరోజు ఆలోచన చేద్దాం. పేతురు లోకానుసారంగా తిరిగాడు. ఆయన లోకానుసారంగా తిరిగాడు. ఆయన మరలా తన పనికి అంటే ఎక్కడి నుంచి ప్రభువులోనికి ప్రారంభమైందో ఆ మరలా పాత స్థితికి వెళ్ళిపోయినప్పుడు తన జీవితంలో సమస్తం కోల్పోయాడు. ఎప్పుడైతే ప్రభు మాట ప్రకారం వచ్చాడో ఆయనకు మాట్లాడాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం అంతా మీరు చదవండి, చాలా చక్కనైన మాటలు ఉంటాయి. ఈ యేసును దేవుడు లేపి ఉన్నాడు అనటానికి మేమే సాక్షులం అంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ యేసును దేవుడు మృతులలో నుండి లేపి ఉన్నాడు అనటానికి మేమే సాక్షులం. ఎందుకంటే మేము మా కళ్ళారా మేము చూసి ఉన్నాం. ఆయనను సిలువ వేశారు, ఆయన 3వ దినమున లేపబడ్డాడు. ఆయన మమ్మల్ని దర్శించాడు. ఆయన మేము చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అయ్యాడు. అలాగే ఆయన తిరిగి రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ దినమందు నీవు నేను ఎత్తబడాలనుకుంటే మనకివ్వబడినటువంటి రక్షణను కాపాడుకొనొచ్చు. దేవునిలో పరిపూర్ణత చెంది దేవునిలో పరిపూర్ణులుగా ఉంటూ ఈ లోకానుసారముగా వద్దు. నీవు ప్రారంభించిన క్రైస్తవ ఆధ్యాత్మిక నీ జీవితాన్ని ప్రభువులో ఉజ్జీవపరుచుకుంటూ ఆయన మాటకు లోబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆయనతో మనం లేపబడి వెళ్తాం. ఈరోజు ఈ పరిస్థితులన్నిటినీ సరిచేసే దేవుడు ఆయన. మన ప్రతి పరిస్థితిని సరిచేసే దేవుడు ఆయన. ప్రపంచ దేశంలో ఉండేటటువంటి ఈ కరోనా వ్యాధి మరి అమెరికా దేశం ఈరోజు విలవిలలాడిపోతుంటున్నది. ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆలోచన చేద్దాం. ప్రభువులో ఉన్నటువంటి నీవు మరి దేవుని యొక్క వాగ్దానం మరి 91వ సంకీర్తన అందరం చదువుతూ ఉంటున్నాం ఈ దినములలో. ఆ యొక్క వాక్యాలన్నీ మనము షేర్ చేస్తూ ఉంటున్నాం మన యొక్క ప్రియులందరికీ. మరి ఒకరికొకరు వాక్యం చేత ధైర్యపరచబడుతూ ఉంటున్నాం. ఏమైనా సరే తెగులు మన దగ్గరకు రాదు, నమ్ముదాం. ప్రభు గొప్ప కార్యములు జరిగించే దేవుడు కాబట్టి, ప్రభు యొక్క రాజ్యంలో మనకు స్థానము ఆయన ఏర్పరిచాడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడై మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన పునరుద్ధానుడై మరణపు ముళ్ళును విరిచాడు కాబట్టి ఆ మరణపు ముళ్ళు విరుగొట్టబడింది. మరణములో కూడా ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నమ్ముతాం. పేతురు మరి అట్టి రీతిగా తిరిగిన ఆ పరిస్థితిని మనము తిరుగక ఎప్పటికైనా ప్రభు తట్టు తిరుగుదాం. ఇప్పటికైనా ప్రభు తట్టు తిరిగి మన జీవిత కాలం అంతా చనిపోయినటువంటి ఆ యొక్క తబితాన్ ఆయన లేపినటువంటి పేతురు గారు వెళ్తుంటే ఆ వీధుల్లో పడి ఆ పేతురు గారు వెళ్తుంటే ఆయన నీడపడి రోగులు స్వస్థత పొందారు. చూసారట. ఇదే మరి తప్పిపోయినటువంటి పేతురు. ప్రభు మనం విడిచిపెట్టలేదు. అదండి గొప్ప విశేషం. అది ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ. దేవుడు నిన్ను నన్ను పిలుచుకుని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఈరోజు ఏ కార్యం జరగదనుకోవద్దా, నాకంటూ ఒక అడ్రస్ లేదనుకోవద్దా, మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చి ప్రభు వెళ్ళారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో నా ప్రభువే నా సమస్తము కాబట్టి నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ప్రభు ఉంటారు. నాకన్నా ముందుగా ఉంటారు కాబట్టి నన్ను దీవించిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, పేతురుతో ఉన్నటువంటి దేవుడే నాతో కూడా ఉన్నాడు, శిష్యులతో ఉన్నటువంటి దేవుడే నాతో కూడా ఉన్నాడని ఈరోజు నువ్వు నమ్మినట్లయితే పేతురు గారు జరిగించిన అనేకమైన అద్భుతాలు మనం చూడగలుగుతాం. మరి ఆ రోజే నువ్వు వెళ్ళిపోయావు కదా అని యేసయ్య విడిచిపెడితే పేతురు ఎవరో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోలేం. ఈరోజు ఆలోచన చేద్దాం. పేతురును కూడా తలకిందులుగా సిలువ వేశాం. పేతురు గారు కూడా హతసాక్షి అయ్యారు. ప్రియా దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. మనము ప్రభు కొరకు ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాం? ఈరోజు ప్రభు కొరకు ఎటువంటి సాక్షికరమైన జీవితాన్ని జీవిస్తుంటున్నాం? నిజమైన క్రైస్తవ విశ్వాసపూరితమైనటువంటి సాక్ష్యం ఈరోజు మనలో ఉందా?
అటువంటి సాక్ష్యం లేకపోతే తోమా అక్కడ చూచి నమ్మాడట. ప్రభు అంటున్నారు, చూడక నమ్మిన వారు ధన్యులు అట. ప్రభుని మనం చూడలేదు, మనం ధన్యులం. ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ధన్యతలో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ ధన్యతను కలిగి నా ప్రభు సజీవుడు కాబట్టి, ఆయన మరలా రానై ఉన్నాడు కాబట్టి, నా రక్షణను నేను కాపాడుకోవచ్చు. నా ప్రభు విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి విడిచిపెట్టడన్న సత్యం కలిగి ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో మళ్ళీ మనం దేవునికి ఒక పరిపూర్ణమైన సమర్పణతో నేను ఒప్పుకుంటాను ప్రభా, నేను ఒప్పుకుంటాను యేసయ్యా అని మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుంటూ పేతురు గారు వాళ్ళ వెనుకకు తిరుగుక ప్రభు విడిచిపెట్టాడు కాబట్టి నా ప్రభువులో నేను ఉంటాను, నా ప్రభువులో నేను కట్టబడతాను. నా జీవితం, నా కుటుంబ జీవితం, నా సంఘ జీవితం కట్టబడి దీవెనకు పాత్రులుగా, ఆశీర్వాదమునకు పాత్రులుగా పిలిచిన దేవుడు సజీవుడు కాబట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆ వాగ్దానంలో నేను స్వతంత్రించుకొని నా జీవితంలో గొప్ప కార్యాలు చూసి నా ప్రభువుకి నేను సాక్షికరంగా ఉంటానని ఒక గొప్ప సమర్పణతో ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడి యొక్క దినమందు మనతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దుఃఖించిన మేరీ, దుఃఖించిన ఆ మరియా, మగ్దలేని మరియా యేసు ప్రభువుని వెతికింది. ఆమె వెతికింది. ఆయన మాట పలుకగాని ఆ స్వరమును గుర్తు పెట్టుకున్నటువంటి ఆమె, రబ్బోని నువ్వు బ్రతికే ఉన్నావా, నా బోధకుడా నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి సంతోషపడినటువంటి ఆమె ప్రభు కొరకు శిష్యులకు స్వార్థ, ఇదిగో ప్రభు లేచి ఉన్నాడు, తను చెప్పినట్లే లేచి ఉన్నాడు ప్రకటించింది ఆమె. ఈరోజు అనుమానముతున్నటువంటి తోమా తన జీవితంలో భారతదేశానికి వచ్చి బలమైన పరిచర్య చేసి స్వార్థ భారత ప్రజలకు ప్రకటించి ప్రభు కొరకు హతసాక్షి అయినటువంటి శిష్యుడైనటువంటి తోమా. పేతురు ప్రభువుని విడిచిపెట్టి నేను మరలా నా పనికి నేను వెళ్తాను, ప్రభు ఇచ్చిన పని ఇంకా నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. కానీ ప్రభు విడిచిపెట్టలేదు. పిలిచిన వాడు గొప్పవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు, నిన్ను పిలిచి స్థిరపరిచి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి తనదైనటువంటి కృప చేత నిన్ను నింపే దేవుణ్ణి కలిగి ఉన్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు వ్యర్థముగా ఉండవు, నువ్వు వ్యర్థముగా ఉండొద్దు, లోకము తట్టు ఉండొద్దు. ప్రభువుకి సమయం ఇయ్యు. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమయము పోనీయొద్దు. ప్రభుతో గడుపు. ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రార్థించువానిగా, స్తుతించువానిగా, మహిమపరచువానిగా నీ జీవితమును ప్రభువుకు అప్పగించుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక సమర్పణతో, ప్రభువా పిలిచిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు కాబట్టి నన్ను విడువనంటున్నావు, ఎడబాయనంటున్నావు కనుక నీ మాట మీద చాలాసార్లు ప్రభువా నాయన మేము అవిశ్వాసంతో ఉండి దిగజారిపోయాం. ఇదిగో నాయన ఇక మీదట మేము దిగజారమేసయ్యాం. నీ మాటను బట్టి మేము నమ్ముతాం, నీ మాటను బట్టి మేము నీ నామాన్ని ప్రకటిస్తాం. యేసయ్యా నీకు సాక్షికరమైన జీవితాన్ని నేను జీవిస్తాను, నిజమైన క్రైస్తవ జీవితాన్ని నేను జీవించి ప్రభువా అనేకులకు నేను మాదిరికరంగా ఉంటానయ్యా అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక సమర్పణతో ఈరోజు మన విశ్వాస జీవితాన్ని ఇంకా మనము ఉచ్చిపరుచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువ, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా మీకు వందనములు. మహిమ కలిగిన మా రాజా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులపై ఆసీనుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు. అయినా మా గృహములు
మీ యొక్క మందిరాలుగా మీరు మార్చున్నారు. మా గృహములలో కుటుంబములతో కలిసి ఆరాధించి కృపనిచ్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపవాది మమ్మలను వేరు చేయలేదయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచం మీదకి ప్రభు నాయనకి వ్యాధి వచ్చుట ద్వారా మా గృహముల్లో మేము ఉంటున్నాం, అయితే మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ లో ఈ రీతిగా ఆరాధన జరిగించుకోవడానికి మీరు ఇస్తున్న కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీవెన కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృప దీవెన మాపై ఉంచండి ప్రభువా. ఈ దినమందు మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయండి యేసయ్యా. మీ ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయండి ప్రభువా. మీకు సాక్షికరమైన జీవితాన్ని మేము జీవించడానికి మా కొరకు మరణమును గెలిచి లేచినటువంటి దేవుడవు గనుక ప్రభువా, మరణపు ముళ్ళును విరిచావు కనుక మేము భయపడకుండా నిమిత్తము ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక దేవా, భయమును విడిచిపెట్టి ప్రభువా, అవిశ్వాసమును విడిచిపెట్టి ప్రభువా నాయన నీ మాట మీద నమ్మిక ఉంచి ప్రభువా, లోకము తట్టు మేము తిరుగుక నీ తట్టు మేము తిరిగి నీ మాట మీద నాయన తండ్రి మేము నాయన తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకొనుచు ప్రభువా తండ్రి. మరి పేతురు జరిగించిన గొప్ప గొప్ప కార్యాలు మరి నీ యొక్క గ్రంథమందు రాయబడి ఉన్నాయి. అటు రీతిగా మేమును నీ కొరకు గొప్ప కార్యములు చేసే వారం ఉండునట్లు మమ్మల్ని బలపరచండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆశీర్వదించండి తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకొనుచు ప్రభువా మిమ్మలను గూర్చి సాక్షికరమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి ఉజ్జీవపరిచి నీ కృప చూపించి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మీకు సాక్షికరంగా మేము జీవిస్తూ దేవా నీ రాకడ సమయంలో సంఘం ఎత్తబడుతున్నది కనుక సార్వత్రిక సంఘముగా నాయన తండ్రి మేము చేర్చబడి ప్రభువా నీ నామమును మహిమపరిచి ఎత్తబడు సంఘము గుండునట్లు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని, అలాగే దినమందు మా సంఘ కుటుంబములను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆయన వారి గృహాల్లో ఉంటుండగా మీ దీవెన మీ ఆశీర్వాదము సంఘమంతటి పైన మీరు ఉంచి నడిపించమని వేడుకున్నాం. సంఘమునకు నీ దీవెన ఆశీర్వాదం ఉంచండి ప్రభువా నాయన తండ్రి. ఆ యొక్క వ్యాధుల నుంచి బాధల నుండి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి మీరు నాయన తండ్రి విడుదల కలిగించి గొప్ప కార్యం జరిగించి నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా నాయన వారికి కావలసినటువంటి అక్కర అవసరతలు అన్ని కూడా క్రీస్తు యేసు నామములో తీర్చి నీ కృప దీవెన ఆశీర్వాదం ఉంచమని వేడుకున్నాం. మా బిడ్డలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు నాయన తండ్రి మరి ఈ యొక్క ఆరాధనలో ఆయన జాయిన్ అయ్యేటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించి కృప మీ క్షేమము చేత ప్రభువా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబం ఆశీర్వదించండి. మా బంధువులు మిత్రులు స్నేహితులు ప్రభువా నాయన చూచిన ప్రతి ఒక్కరిని పేరు ఆశీర్వదించి నీ కృపా దీవెన క్షేమం నుంచి నడిపించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా దేవా ప్రపంచంలో నాయన ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ వైరస్ నాయన తండ్రి మీరు అంతమొందించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇది మరల ప్రబలకుండా సహాయం చేయండి ప్రభువా. అనేక దేశములు యేసయ్య నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకునండి యేసయ్య దేవా నాయన. అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నాయన తండ్రి కల్లోలము ప్రభువా తండ్రి కనికరించండి నాయన. ఇటలీ ప్రాంతము ప్రభు నాయన ఆ యొక్క యూరోప్ కంట్రీస్ ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభు నాయన. మరలా తండ్రి నాయన మా దేశంను కూడా జ్ఞాపకం చేసుకునండి. అమెరికా దేశంలో ఉన్నటువంటి మా ప్రియులు ఉంటున్నారు ప్రభు అయ్యా మీరు వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మరి నాయన మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకుని మీకు దీవెన చేత నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన. సలీనా ప్రభా నాయన, చింటూ తండ్రి నాయన, శాంతకుమారి గారి ప్రభా ఆయన, బాబా ప్రభా నాయన తండ్రి మరి వారు ఆ ఇతర దేశంలో ఆ యొక్క అమెరికాలో ఉంటున్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆయన మీరే కనికరించి ఆయన ఎటువంటి ప్రభా ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకము కలగకుండా కాపాడండి మా ప్రియులు ఆయన. మరి ఆ దేశంలో ఉంటున్నారు. అలాగే ఇంకా మా యొక్క మరి ప్రియులైనటువంటి వారు మరి ఎంతో మంది ఉన్నారు ప్రభు. మీరు కనికరించండి ఆయన. ఆ దేశం మీద ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం వారి మీదకి రాకుండా నిమిత్తము మీ రక్తపు కంచెను ఉంచండి. పరిశుద్ధ దూతల కావల ఉంచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభు నాయన తండ్రి
మా దేశము కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ప్రభా, ఆయన మా యొక్క ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకునండి. వారు తీసుకుంటున్నటువంటి ఆయన తండ్రి నిర్ణయాలు మీరే వారికి చక్కనైన ఆలోచన, మీ యొక్క నడిపింపును వారికి దయచేసి ఈ యొక్క నాయన కరోనా వ్యాధి కట్టడి చేయబడటానికి మీ సహాయం దయచేసి నడిపించండి. దేశ ప్రజలకు ఉన్నటువంటి ఎవరైతే పాజిటివ్తో ఉన్నారో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాయన తండ్రి ఆయన నెగిటివ్ రావడానికి సహాయం చేయండి. మరణముల సంఖ్య మీరు ఆపమని వేడుకుంటున్నాము ప్రభా. లోకముల యొక్క మరణముల సంఖ్యను మీరు ఆపండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీరే కనికరించండి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా దేశం, మా రాష్ట్రం మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించి ఆయన ప్రభుత్వాలకు కావలసినటువంటి ఆలోచనని, జ్ఞానము, ఆయన నడిపింపును దయచేసి అలాగే ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని రాబో దినములు తండ్రి ఎంతో మందికి ఉపాధి లేదు ప్రభా. ఆయన కష్టంగా ఉంటున్నది ప్రభా. తినటానికి కష్టంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికి మీ సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన లేనటువంటి వారి జీవితంలో మీ యొక్క నాయన కృప కనికరం నుంచి నడిపించండి ప్రభా. అలాగే తండ్రి నాయన మరి కూలి కూడా లేనటువంటి పరిస్థితుల్లో తండ్రి, తిండికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబో దినముల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎటువంటి కరువు ఉంటుందో తెలియదు కానీ ప్రభా, కరువులో నేను వారిని కాపాడుతానన్నావు కనుక మీరు కనికరించి కాపాడి మా దేశ ప్రజలందరినీ అయినా మరి ముఖ్యంగా మా రాష్ట్రంను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దీవెన కలుగు చేసి కనికరించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేశ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ మీరు మార్చి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఆ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘమును జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆయనని దీవించండి ప్రభా. మా కుటుంబములన్నిటినీ మీరు పేరు పేరును దీవించి రాబో కరువు వారి మీద ఎటువంటి ఆయన ప్రభావితం కాకుండా నిమిత్తము మీ కార్యం నూతన పరిచి నడిపించమని, మీ యొక్క ఆదరణ చేత, బలము చేత, కృప చేత, నీకు దీవెన చేత ప్రభావ మీరు నింపి నడిపించమని మా కుటుంబములన్నిటినీ మరి ఒకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క దీవెన ఆశీర్వాదం, నీ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదం మా పైన, మా కుటుంబముల పైన నుంచి నడిపించమని మీ చిత్తమైతే మరొకసారి ఇటు రీతిగా మేము ఆన్లైన్లో కలుస్తూ తండ్రి ఈ యొక్క లాక్డౌన్ ఎత్తివేసినంత వరకు, మందిరముల్లో ఆరాధన జరిగినంత వరకు కూడా ఇటు రీతిగా మేము ఆరాధన చేసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, ప్రతి కుటుంబము ఆయన మరి మందిరముగా వాడబడేలాగా సహాయం దయచేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సంఘములకును కుటుంబములకును కూడి ఉన్న బిడ్డలకును సంఘమంతటికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన పునరుద్ధాన బలం చేత నింపి, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేద కుమారించుము దేవా, కుమార ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించింది గాక. ఈ వారంలో మరలా శుక్రవారం దిన మన 7 గంటలకు ప్రార్థన ఉంటున్నది, దయచేసి గమనించండి. అలాగే వచ్చే ఆదివారము 10 గంటలకు ఆరాధన ఉంటున్నది. మరి ఆన్లైన్ సర్వీస్ లో మనం అందరం కలిసి ప్రభువును ఆరాధించలాగున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.